హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక ఛాలెంజ్ చేసుకున్నాను అనమాట. 1 అవర్లో వంట కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ తీసుకున్నానండి. ఇది నేను కంప్లీట్ చేస్తాను లేదో నాకు తెలీదు. ఒకవేళ కంప్లీట్ చేస్తానో లేదో కూడా మీరు కూడా కామెంట్ చేయండి. నేనేమీ అనుకున్నానంటే కర్రీసు, తోటకూర ఫ్రై, చికెన్ ఫ్రైతో పాటు మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను. వీడియో తీస్తూ అవుతుందా లేదా ఈ ఛాలెంజ్ తీసుకున్నానండి. మరి మీకు ఎవరికైనా కంప్లీట్ చేస్తానని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కంప్లీట్ చేయగలను అనుకుంటే. అంతేకాకుండా నేను సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకున్నాను, అసలు ఎలాగ నేను తొందరగా ఇంత 1 అవర్లో కంప్లీట్ చేయగలుగుతాను అని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను కూడా మీతో కూడా షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ నేను ఏం చేశానంటే లెగ్గాన్ని రైస్ అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. రైస్ నానబోతే తొందరగా ఉడుకుతుందండి, అందుకని చెప్పేసి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. దాంతోపాటు చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, అది ముందు రోజు నేను మంచిగా మ్యారినేషన్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ తీసి దాన్ని కూడా బయట అయితే పెట్టేసాను అనమాట. ఇది కూల్ డౌన్ అవుతుంది. కరెక్ట్గా 12 అయిందండి టైము. నేను 1 o'clock కల్లా నేను పని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కూడా నానబెట్టేసాను కదండి, రైస్ కూడా వెలిగించేసాను. ఒక పక్కన అయితే కడాయి పెట్టుకుని దాన్ని చికెన్ ఫ్రై కోసం అని చెప్పేసి ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వేగిలోగా నేనైతే తోటకూర కట్ చేయాలి, తోటకూర ఫ్రై చేసుకోవాలి. 1 అవర్లో ఎన్ని అవుతాయో అనిపిస్తుందో, నాకైతే అవ్వదేమో అనిపిస్తుందండి. కానీ ఛాలెంజ్ చేసుకున్నాను, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. 1 అవర్ లోపల అవ్వాలనుకుంటున్నాను. మరి ఎంత టైం పడుతుందో నాకు తెలియదండి. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కూల్ డౌన్ అయిపోయింది అనమాట. కడాయి కూడా ఇంకా వేడెక్కలేదు. ఈ లోపల నేను ఖాళీగా ఉండకుండా ఫస్ట్ అయితే తోటకూర కూడా మంచిగా వాష్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే వాటర్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు అలాగా పెట్టాను అనమాట. ఏమన్నా ఉంటే పోతుంది అన్నట్టుగా. అంటే కొంచెం ఒళ్ళిపోయింది అనమాట తోటకూర. అందుకని చెప్పేసి కొంచెం సేపు వాటర్లో అలా పెట్టాను. మట్టి ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది అన్నట్టుగా. ఇంకా అది ఒకసారి వాష్ చేసేటప్పటికి ఇక్కడ కడాయి కూడా మంచిగా వేడెక్కిపోయిందండి. అందుకని చెప్పేసి చికెన్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతటి కూడా దాంట్లో అయితే వేసేసాను. ఇది కొంచెం నాన్ స్టిక్ కాబట్టి తొందరగా అడుగట్టదండి, కానీ అడుగు అంటుతుంది. కాకపోతే ఏంటంటే అంత ఎక్కువ పట్టదని చెప్పేసి నేను దీంట్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఒకసారి 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. తోటకూర అనేది వాష్ చేసుకుని మంచిగా చిన్న కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా మధ్య మధ్యలో నేనైతే చికెన్ చూసుకుంటూ ఒక పక్కన అయితే తోటకూర అంతా కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుందండి. నేనైతే దీన్ని డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం గట్టిగా ఉండేలా చేసుకుంటున్నాను అనమాట. ప్రతిసారి నేను షాలో ఫ్రై కింద చేసుకుంటాను, అంత ఎక్కువ కాకుండా. ఈసారి అయితే కొంచెం బాగా డీప్గా ఫ్రై చేసుకుని తినాలనిపించిందండి. చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా నేనైతే అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం అది పక్కన పెట్టేసుకుని ఇక తోటకూర కూడా స్టార్ట్ చేశాను అనమాట. కర్రీ చేసుకోవాలి కదా, ఒకసారి మంచిగా తుడిచేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కదండి కొంచెం చిల్లుతూ ఉంది. అందుకని ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే కర్రీ అయితే తోటకూర అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు బాగా వేగింది కున్న తర్వాత దీంట్లోకి అయితే శనగపప్పు వేసుకోవాలన్నమాట. శనగపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే 1 స్పూను మినపప్పు కూడా వేసుకున్నాను. మినపప్పు ఈ రెండు బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను దంచుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఎండుమిర్చి మానేసి నేనైతే చాలా మిరపకాయలు అంటారు, లేకపోతే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, ఇవి కూడా వేసుకున్నాను అనమాట. నాకు ఎందుకు ఇది తినాలనిపించింది, అందుకని చెప్పేసి అలా వేసుకున్నాను. లేకపోతే మామూలుగా ఎండు మిరపకాయలనే వేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే కరివేపాకు వేసుకొని అది బాగా వేగిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకొని ఇంకా తోటకూర అయితే దీంట్లో అయితే వేసేసాను అనమాట. కట్ చేసినప్పుడు చూసారా ఎంత ఎక్కువ ఉందో. ఇది ఆల్మోస్ట్ అంతా కర్రీ అంతా అయ్యేటప్పటికి చాలా తక్కువ వస్తుందండి. కట్ చేయడమే, దీన్ని కడిగి కట్ చేసుకోవడమే చాలా పెద్ద పని, కానీ తప్పదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మంచిది కదా, ఆకుకూరలు కూడా చాలా మంచిది కదండి, ఇంకా తప్పదు. కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి. నేను ఇలాగే చేసుకుంటాను మ్యాక్సిమము. ఇది దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకుంటూ దాన్ని దగ్గర పడేంత వరకు అలాగ తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నేను ఈ పసుపు వేసాను కదండి తోటకూరలో, అది ఒకసారి కలిపేసి
కలిపేసుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉంచుకున్నాను అనమాట. ఈ లోపల మంచిగా ఉడికిపోయినాయండి. చికెన్ ఫ్రై అనేది బాగా వేగిపోయింది. దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే అనమాట. మీకు కావాలనుకుంటే దీంట్లో వెల్లుల్లిపాయలు, దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. నాకు ఎందుకు వేయాలనిపించలేదు, అందుకని ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల రైస్ కూడా దగ్గరగా ఉడికిపోయిందండి. లాస్ట్కి వచ్చేసింది. ఇంకా అది అవిలోగా ఇక్కడైతే ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. అంటే అడుగంటుతూ ఉంటుంది కదా, ఒకవేళ అడుగంటిందేమో అన్నట్టుగా ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి అయితే కొంచెం మనకి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పు వేసుకుని ఇంకోసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ లోపల మంచిగా నాకు ఆ రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా రైస్ని అయితే వంచేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకా రైస్ని అయితే వంచేసుకున్న తర్వాత ఒకసారి రైస్ను కొంచెం తడి ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఆఫ్ చేసేసారండి. ఈ లోపల నేను చెప్పాను కదా మీకు మజ్జిగ జార్ చేస్తానని చెప్పేసి, ఒక చిన్న గిన్నెలోకి పెరుగు వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం ధనియా జీరా పౌడర్ వేసుకుంటే వేసుకొని లేకపోతే వద్దు, జస్ట్ కొంచెం ఒక చిటికెడు వరకు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచిది అనమాట. ఒక సలాడ్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా దాన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది చూసుకొని కలిపేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల నాకైతే మంచిగా తోటకూర మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. నాకు చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట. కొంచెం ఒక్కటి మజ్జిగ చారు అనేది తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు ఒకటే కాబట్టి నాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించాయండి. ఇంకా నేనైతే కొంచెం కడాయి తీసుకొని తాలింపు కోసం కడాయిలో జీలకర్ర, దాంట్లోకి మినపప్పు వేసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని కొంచెం పసుపు, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేగించుకున్న తర్వాత దీన్ని అయితే పెరుగులోకి అయితే వేసుకున్నాను అనమాట. అంటే మజ్జిగ జార్లోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకునేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఈసారి అయితే నేను కొంచెం వెరైటీగా చేశాను, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. తాలింపు అన్నీ అయిపోయినాయి. ఇంకా మీకు ఒక్కటిగా చూపిస్తున్నాను. ఒక పక్కన చికెన్ ఫ్రై అయిపోయింది, తోటకూర ఫ్రై కూడా అయిపోయింది. దాంతోపాటు మజ్జిగ జారు కూడా చేసేసాను. వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంతకీ టైం ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? మీకే చూపిస్తానండి. కరెక్ట్గా నేను ఇంకా స్కిప్ చేయకోకుండా డైరెక్ట్గా మీకు చూపిస్తాను టైం ఎంత అయింది అనేది. మీరే చూడండి. కరెక్ట్గా నాకు చెప్పాలంటే 1 అవర్లో అయిపోయిందండి. నాకే అర్థం కాలేదు. 1 అవర్లో నేను కంప్లీట్ చేయగలనా అనుకున్నాను ఈ 3 వంటలు. కానీ కంప్లీట్ చేశానండి. నేను ఎప్పుడైనా ఏదైనా తీసుకున్నానంటే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే అది అవ్వాలి, నేను ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానండి. నేను అనుకోలేదు ఇంత తొందరగా అవుతుందని. 3 వంటలు కదా ఎలాగవుతాయా ఏంటి అనుకున్నాను, కానీ చాలా ఈజీగా అయిపోయినాయండి. అలాగని చెప్పేసి కర్రీస్ ఏం బాగోలేదా అంటకు లేదు, అన్నీ చాలా బాగున్నాయండి. 1 కాదు 2 కాదు, మా హస్బెండ్ అయితే 3 చాలా బాగా వచ్చినాయి. కాంబినేషన్ చాలా బాగుంది. సార్ నెక్స్ట్ టైం నుంచి ఇలాగ ఈ కాంబినేషన్లో తిందామని చెప్పేసి కూడా అన్నారనమాట. అంత టేస్టీగా ఉన్నాయండి. నేను ఎలా చేశాను ఏంటనేది మీరు చూసారు కదా, మీరు కూడా చేసుకొని తినండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ప్రోటీన్ ఉంది దీంట్లో, ఫైబర్ ఉంది, ఐరన్ కూడా ఉంది, మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయన్నమాట. ఇలా మంచిగా చేసుకొని హెల్దీగా తినండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.